Hi viewers, this is Sam. Welcome to Sam Get Solutions. ప్రీవియస్ వీడియోస్లో మనం లైన్, పాలీలైన్, సర్కిల్, ఆర్క్ కమాండ్స్ గురించి తెలుసుకున్నాం. ఎవరైనా మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రతి ఒక్క వీడియో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ప్రీవియస్ కమాండ్స్ గురించి. సో ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు రెక్టాంగిల్ కమాండ్ గురించి. సో రెక్టాంగిల్ కమాండ్కి షార్ట్కట్ కీస్ ఆర్ఈసి ఎంటర్. సో ఆర్ఈసి షార్ట్కట్ కీ. రెక్టాంగిల్లో మనకి 3 మెథడ్స్ ఉంటాయి అండ్ అలాగే 5 సబ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో 3 మెయిన్ మెథడ్స్ ఏంటంటే, వన్ ఈజ్ ఏరియా మెథడ్, సెకండ్ వన్ ఈజ్ డైమెన్షన్ మెథడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రొటేషన్ మెథడ్. అండ్ సబ్ మెథడ్స్ వచ్చేసి చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్. సో ఇవి సబ్ మెథడ్. సో ఫస్ట్ మెయిన్ మెథడ్లో వచ్చేసి ఏరియా. మనం రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? L/B. సో L/Bతో మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఏరియా మెథడ్ని యూజ్ చేసి మనం రెక్టాంగిల్ ఎలా డ్రా చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియా అనుకోండి, ఇది ఒక రెక్టాంగిల్, దీని యొక్క ఏరియా అనేది మనకి తెలుసు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఏరియా అనేది ఒక 625 ఉంది. ఇద్దరు మీకు లెంత్ వచ్చేసి ఫైండ్ అవుట్ అంటే ఆల్రెడీ మీకు లెంత్ తెలుసు కానీ విడ్త్ అనేది తెలియదు. సో ఇఫ్ యూ నో ద లెంత్ దెన్ వీ కెన్ డ్రా ద రెక్టాంగిల్. ఎందుకంటే మీకు ఏరియా తెలుసు, ఇక్కడ లెంత్ తెలుసు. ఈ రెండింటిని యూజ్ చేసి మనం రెక్టాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. లేదా మీకు విడ్త్ అండ్ ఏరియా తెలిసినప్పుడు కూడా మనం రెక్టాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. సో ఎలా అనేది చూడండి. ఆర్ఈసి ఎంటర్, స్పెసిఫై ద కార్నర్ పాయింట్. ఒక కార్నర్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఏ ఎంటర్. సో నేను ఇద్దాం అనుకుంటున్న ఏరియా వచ్చేసి 695. సో 695 అని ఇచ్చాను. సో నాకు లెంత్ అనేది ఆల్రెడీ తెలుసు. సో లెంత్ తెలుసు కాబట్టి L ఎంటర్. ఇఫ్ యూ నో ద విడ్త్ దెన్ W ఎంటర్. సో లెంత్ తెలుసు కాబట్టి నేను లెంత్ ఎంత ఇస్తున్నానంటే 17.25 అనేది ఇచ్చాను. సో ఆల్రెడీ నేను 17.25 అనే ఇవ్వగానే మనకి రెక్టాంగిల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, లెంత్ అనేది 17.25 ఉంది అండ్ విడ్త్ అనేది 40.29 ఉంది. సో 17.25 ఇంటూ 40.29 చేస్తే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. వాల్యూ 17.29 ఇంటూ మనకి ఎంత వచ్చింది వాల్యూ మెజర్ చేసుకుందాం. 40.29. $17.25 into 40.29 695. మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇలా మనకి ఏరియా తెలిసి లెంత్ తెలిస్తే మనం రెక్టాంగిల్ డ్రా చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ డైమెన్షన్ మెథడ్. ఆర్ఈసి ఎంటర్, స్పెసిఫై ద కార్నర్ పాయింట్, డి ఎంటర్. సో డైమెన్షన్ మెథడ్ ఏంటి అంటే మనకి లెంత్ విడ్త్ రెండు తెలిసి ఉండాలి. సో లెంత్ వచ్చేసి నేను 25.25 ఇస్తున్నాను. దెన్ విడ్త్ వచ్చేసి 35.75 అనేది ఇచ్చాను. ఓకే, క్లియర్. సో ఇలా మనకి లెంత్ అండ్ విడ్త్ తెలిస్తే డ్రా చేయడానికి యూజ్ చేసే మెథడ్ డైమెన్షన్ మెథడ్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ రొటేషన్ మెథడ్. ఆర్ఈసి ఎంటర్, దెన్ స్పెసిఫై ద కార్నర్ పాయింట్, దెన్ ఆర్ ఎంటర్. సో మనం ఎంత యాంగిల్లో డ్రా చేయాలి అని అనుకుంటున్నాము అనే దానికి దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 degreesలో డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సో 45 degrees. సో మనం 45 degrees యాంగిల్ ఇచ్చిన తర్వాత రెక్టాంగిల్ డ్రా చేయాలంటే మళ్ళీ ఎయిదర్ ఏరియా మెథడ్ ఆర్ డైమెన్షన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ డైమెన్షన్ మెథడ్ని యూజ్ చేసి రెక్టాంగిల్ అనేది డ్రా చేశాను. ఇలా మనం మెయిన్ మెథడ్స్ని యూజ్ చేసి రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తాం. ఓకే, క్లియర్. సో దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ సబ్ మెథడ్స్. సో సబ్ మెథడ్స్ డ్రా చేయాలి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చాంఫర్. సో చాంఫర్ అంటే ఏంటి అని అంటే షార్ప్ ఎడ్జెస్ అంటే కటింగ్ టైప్ ఆఫ్ ఎడ్జెస్ ఏదైనా మనకి కావాలి అని అంటే కార్నర్స్లో చాంఫర్ అనేది యూజ్ చేస్తాం. ఇదే రెక్టాంగిల్ చాంఫర్. సో ఆర్ఈసి ఎంటర్, సి ఎంటర్. సో దీంట్లో మనకి 2 డిస్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ అండ్ సెకండ్ చాంఫర్ డిస్టెన్స్. ఎయిదర్ మనం ఈక్వల్గా ఇవ్వచ్చు లేదంటే అన్ఈక్వల్గా కూడా ఇవ్వచ్చు. సో నేను ఈక్వల్ ఒకటి డైమెన్షన్ ఇస్తాను, దెన్ అన్ఈక్వల్ ఒకటి డైమెన్షన్ ఇస్తాను, దెన్ క్లియర్. చూడండి. సో ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఈజ్ 5 అండ్ సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ ఈజ్ 5. సో నెక్స్ట్ కార్నర్ పాయింట్ని క్లిక్ చేస్తున్నాను. మీరు డైమెన్షన్ మెథడా, ఏరియా మెథడా, ఏ మెథడ్ కావాలి అనుకుంటే ఆ మెథడ్ని యూజ్ చేసి రెక్టాంగిల్ అనేది డ్రా చేయండి. క్లియర్.
దెన్ నెక్స్ట్ వన్ అన్ఈక్వల్ డిస్టెన్స్తో డ్రా చేస్తున్నాను. ఆర్ఈసి ఎంటర్, సి ఎంటర్, దెన్ చాంఫర్ డిస్టెన్స్, ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ 5, సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ 7. దెన్ ఒక కార్నర్ పాయింట్ తీసుకుంటున్నాను, మళ్ళీ రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అన్ఈక్వల్గా వస్తాయి ఎడ్జెస్ అనేవి. ఓకే, దెన్ ఫిల్లెట్, ఆర్ఈసి ఎంటర్, ఎఫ్ ఎంటర్. సో ఎఫ్ ఎంటర్ అంటే ఏంటి, మనకి ఫిల్లెట్ అంటే ఏంటంటే కర్వ్డ్ ఎడ్జెస్. ఇందాక మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనకి స్మూత్ ఎడ్జెస్ లాగా కార్నర్స్ రావాలి అనుకుంటే ఆల్ కార్నర్స్కి మనం యూజ్ చేసేది ఫిల్లెట్. సో ఇక్కడ నేను వచ్చేసి అగైన్ 5 తీసుకున్నాను, ఒక కార్నర్ పాయింట్ని క్లిక్ చేస్తున్నాను, రెక్టాంగిల్ అనేది డ్రా చేశాను. సో ఇక్కడ చూడండి మనకి కర్వ్డ్ టైప్ ఆఫ్ ఎడ్జెస్ వస్తాయి. ప్రీవియస్ది కటింగ్ టైప్ ఆఫ్ ఎడ్జెస్, ఇవి వచ్చేసి కార్నర్స్ వచ్చేసి స్మూత్ ఎడ్జెస్ అనేది వస్తాయి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలివేషన్. సో ఆర్ఈసి ఎంటర్, ఈ ఎంటర్. సో ఎలివేషన్ అంటే ఏంటి చూడండి. సో స్పెసిఫై ద ఎలివేషన్ ఫర్ ద రెక్టాంగిల్ 25 ఇచ్చాను. ఒక కార్నర్ పాయింట్ని పిక్ చేసుకుంటున్నాను, దెన్ డైమెన్షన్స్ ఇస్తున్నాను, డి ఎంటర్. సో డైమెన్షన్స్ ఇచ్చాను. సో నాకు డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు, ప్రీవియస్ రెక్టాంగిల్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో నేను ఎలివేషన్ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నా. ఈ ఎంటర్, ఎలివేషన్ ఈసారి 55 ఇచ్చాను. దెన్ ఒక కార్నర్ పాయింట్ని చూస్ చేసుకుంటున్నాను, దెన్ సేమ్ డైమెన్షన్స్ అనేది ఇస్తున్నాను. డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు కదా. మనం ఎలివేషన్ అనేది డ్రా చేసినప్పుడు 2Dలో అనేది విజిబిలిటీ అనేది అవ్వదు, దెన్ 3Dలో విజిబిలిటీ అవుతుంది. మనకి 3Dలో విజిబిలిటీ అవ్వాలంటే హోమ్ సింబల్ క్లిక్ చేసి ఫ్రంట్ వ్యూకి వెళ్ళండి. ఆర్ అదర్వైజ్ మనం టాప్ వ్యూలో ఉండి కూడా మనకి ఇక్కడ వ్యూ కంట్రోల్లో మనం ఫ్రంట్ వ్యూకి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం డ్రా చేసినవన్నీ 0 degrees, 25 ఇవ్వడం వల్ల వై యాక్సిస్లో 25 అనేది వెళ్తుంది. దెన్ 50 ఇచ్చాం కాబట్టి వై యాక్సిస్లో చేంజ్ అవుతుంది, అంటే ఆరిజిన్ నుంచి సమ్ హైట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ చాంఫర్ అయిపోయింది, ఎలివేషన్ అయిపోయింది, ఫిల్లెట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ థిక్నెస్. ఆర్ఈసి ఎంటర్, ఈ ఎంటర్ 0 చేసుకున్నాం. నెక్స్ట్ థిక్నెస్ తీసుకున్నా, దెన్ థిక్నెస్ వచ్చేసి 15 ఇస్తున్నా. ఒక కార్నర్ పాయింట్ని పిక్ చేస్తున్నా, దెన్ డైమెన్షన్ వాల్యూస్ ఇస్తున్నాను. సో రెక్టాంగిల్ డ్రా చేసాను. దీనికి కూడా డిఫరెన్స్ అనేది అయితే ఏది కనిపించట్లేదు. ఒక రెక్టాంగిల్ని మనం 3D టైప్ లాగా డ్రా చేయాలి అని అనుకుంటే కనుక థిక్నెస్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి మీకు థిక్నెస్ అనేది విజిబిలిటీ అవుతుంది. సో అగైన్ నేను మళ్ళీ తీసుకుంటున్నాను, ఆర్ఈసి ఎంటర్, టీ ఎంటర్, థిక్నెస్ వాల్యూ అనేది ఈసారి 50 ఇస్తున్నా. ఒక కార్నర్ పాయింట్ని పిక్ చేసుకుంటున్నా, దెన్ డైమెన్షన్స్ ఇస్తున్నాను. సో చూసారు కదా మనకి. సో థిక్నెస్ అంటే ఏంటి అంటే హైట్. ఇప్పటి వరకు మన లెంత్ విడ్త్ కాకుండా మన హైట్ కూడా ఇవ్వాలంటే దాన్ని థిక్నెస్ రూపంలో ఇవ్వచ్చు మనకి. ఓకే, దెన్ విడ్త్, ఆర్ఈసి ఎంటర్, దెన్ థిక్నెస్ వాల్యూని 0 చేసుకుంటున్నా, దెన్ విడ్త్. సో విడ్త్ వచ్చేసి నేను ఒక 5 ఇస్తున్నా, ఒక కార్నర్ పాయింట్ని పిక్ చేసుకుంటున్నాను, దెన్ డైమెన్షన్స్ అనేవి ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి విడ్త్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఒక లైన్ అనేది సమ్ విడ్త్తో వస్తుంది. సో నేను ఇచ్చిన 5 అనేది ఎలా కన్సిడరింగ్ చేస్తుంది అని అంటే, సో సెంటర్ పాయింట్ నుంచి అబౌవ్ 2.5 బిలో 2.5 కన్సిడర్ చేసుకుని మనకి విడ్త్ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.